దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలండి. చూడండి, నేను కూడా ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. లోకాలోనికి రండి. 17వ అధ్యాయం చూడండి, 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి. నా వైపు చూడండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పాలి. నేనే చెప్తాను, సమయం తక్కువ ఉంది కదా. ఈ మాట యేసు ప్రభుల వారు ఈ భూలోకంలో సశరీరుడుగా సంచరిస్తూ తన తండ్రి అయిన దేవుడి చిత్తము నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినప్పుడు, మీరు 22వ వచనం చదువుకుంటే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరితో? శిష్యులతో, జన సమూహముతో. ఒకవేళ ఉండొచ్చు, కానీ శిష్యుల మీద ఎప్పుడు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేవాడు యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యుడు అని అంటే శిష్యుడు వేరు, విశ్వాసు వేరు. కానీ యేసు ప్రభుల వారి ఆశ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి క్రీస్తుకు సాక్షిగా బ్రతికితాది. శిష్యుడు క్రీస్తు కొరకు చనిపోతాడు. దేవునికి స్తోత్రం. అది అర్థమైందా మీకు? అందుకే శిష్యరకం అనేది చిన్న విషయమే కాదు. అటువంటి శిష్యులకు చెబుతున్న కఠినమైన మాట ఏమంటాడు చెప్పనా? వాళ్ళు చక్కగా ఆయనతో తిరుగుతున్నారు, బోధ చేస్తుంటే వింటున్నారు. సడన్గా ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అసలు ఆ మాట మనకి, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసు ప్రభుల వారు? శిష్యులని అంటే మనకి కూడా. ఎందుకంటే మనకి తక్కువని లోతు భార్య సొదొమ గొమొరలో ఉంది, ఆమె వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదే మనకి తెలుసు. అయితే ఆయన ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అని అన్నాడు? వారు నివసించవలసిన స్థలంలో నివసించకుండా అబ్రహాము నుండి వేరైపోయి సొదొమ గొమొరలోనేమో లోతు గుడారం వేసుకుంటే, అబ్రహాము గారు హెబ్రోను ప్రాంతంలో ఆయన వేసుకున్నాడు. అదే అర్థమైందా? అయితే చూడండి, లోతు పరిస్థితి రోజు రోజుకి పతనమైపోతున్నప్పుడు అబ్రహాము గారు దేవాతి దేవుడితో ఒక బేరాన్ని కుదుర్చుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే అర్థమైందా? తండ్రి అయిన దేవుడితో ఒక సంభాషణ ప్రారంభించడం మొదలుపెట్టాడు. అది చాలా బాగుంటుంది. దేవుడు ఎలా కూడా మాట్లాడతాడంటే మాట్లాడతాడు. మనతో మనం అనుకునే దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? అంటే మనం వెళ్తాము, మోకరిస్తాము, చెప్పవలసినంత కిరాణా పట్టిలో ఒక లిస్ట్ చెప్పేస్తాం. ఏ సునాములు అడుగుతున్న తండ్రిని వచ్చేస్తాం. మరి అబ్రహాము గారు దేవుడికి జరిగిన సంభాషణ ఎలాగుందో తెలుసా? పాత నిబంధనలో భక్తులకి దేవుడికి సంభాషణ జరిగింది ఎలాగుందో తెలుసా? వదిలితే కానీ దేవుడు వెళ్ళేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అయ్యా అంతమంది, ఇంతమంది, ఇంతమంది, ఈ ఒక్కసారి ధూళిలంటోడిని, మట్టిలంటోడిని నా మనవి ఆలకించు అని మాట్లాడుకుంటూ వస్తే ఎవరి గురించి అని తెలిస్తే చివరికి లోతు కుటుంబం. లోతు కుటుంబమును అబ్రహామును బట్టి రక్షించాలని సొదొమ గొమొర పట్టణానికి దేవదూతలను పంపి, అక్కడ నుండి కేవలం గుర్తుంచుకోండి, అబ్రహామును బట్టే. ఒకసారి చూడండి, ఆదికాండం 19:29. 19 చూడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపరవన పట్టణములు నాశనము చేసినప్పుడు ఆ నాశన మధ్యలోను లోతు నశించకుండా అతన్ని తప్పించాను. చూడండి, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. మనలనే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటాడు. చూడండి, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నది కారణం ఏంటో తెలుసా? లోతు కుటుంబం నశించిపోకూడదని దేవుడు ఆ నాశనం అయిపోతున్న పట్టణం అది నిశ్చయముగా నాశనం అయిపోద్ది. ఎందుకో తెలుసా? వాక్యము చెబుతుంది, సొదొమ గొమొర పట్టణం ఒక పాపము దేవుని దృష్టికి బహుఘోరముగా అనిపించిందంట. అర్థమైందా? చూడండి, మనలను బట్టి నశించిపోతున్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి.
మనం ఎవరి కొరకైనా సరే ప్రార్థన చేశామా, ఎవరి కొరకైనా సరే పదే పదే విజ్ఞాపన చేశామా, ఆ విజ్ఞాపన బట్టి మనల్ని బట్టి ఆ నశించిపోతున్న వాళ్ళు కానీ, మనల్ని బాధిస్తున్న వారు కానీ, ఎవరైనా దేవుడికి ఎడమగా ఉన్న వారిని దేవుడి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగుండదు మనకి. మన జ్ఞాపకాలు ఎలాగుంటుందో తెలుసా? మనకెవడైనా హాని చేస్తే ఖచ్చితంగా ఆడి జ్ఞాపకం చేసుకుంటాం. అది మనుషులకున్న నీచమైన బుద్ధి. ఇంకా బాగా చెప్తాను చూడండి. మనం ఎక్కడికైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకో, ఆడొస్తాడు జ్ఞాపకం వచ్చేద్దాం మనకి, నేను రాను. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్కి వెళ్ళకపోవటం గల కారణం ఏంటంటే మనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. గుర్తుంచుకోండి, మనం ఒక చోటుకి వెళ్తాం, ఒక చోటకి వెళ్ళాలి, ఆ చోటకి వెళ్ళేటప్పటికి మానేస్తాం. కారణం ఏంటో తెలుసా? మనకి జ్ఞాపకం వచ్చింది, ఆడొస్తాడు, ఆడంటే నాకు పడదు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ జ్ఞాపకం మనకు వచ్చిందో మనం వెళ్ళే ప్రయాణం వాయిదా చేసుకుంటాం, సంబంధాలు క్యాన్సిల్ చేసుకుంటాం. కారణం ఏంటంటే మన జ్ఞాపకం వచ్చింది. ఈ జ్ఞాపకము నష్టాన్ని చేకూరుతుంది, ఈ జ్ఞాపకము పగను పెంచుతుంది, ఈ జ్ఞాపకము ఎడబాటు కలిగిస్తుంది, ఈ జ్ఞాపకము సుదీర్ఘమైన ఒక పగని మనకి పరిచయం చేస్తుంది. తెలుసా? అందుకే మనుషులు మనం ఎటువంటి వాళ్ళు తెలుసా? దేవాది దేవుడు నా స్వరూపమందు అని చెప్పి పేతురు పరిశుద్ధాత్మ చేత పలుకుతున్నాడు. కుక్కలాంటి కుక్క తన వాంతికి, పంది బురదలో, ఈ రెండిటితో పోల్చాడు. ఇది బాధ కలిగేది ఎవరికో తెలుసా? ఆ స్వభావం ఉన్నోళ్ళకి బాధ కలుగుతుంది, కానీ ఆ స్వభావం నుంచి బయటకు వచ్చాడికి ఇంత బాధ కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇజ్జికి అని ఒక వ్యక్తి ఉంటాడు కదా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చూడండి, దేవుడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇతడేమంటాడు తెలుసా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. దేవుడిని అంటున్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. మనం అనగలను ఈ మాట? చెప్పండి. ఇజికేకి మరణకరమని వ్యాధి వస్తుంది, మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మనకు కూడా వస్తుంది మరణం అందరికీ సంప్రాప్తి కలుగుతుంది. మానవులందరూ చనిపోతారు, మరణము చూడక బ్రతుకున్నారు ఎవడు? కానీ క్రీస్తునందు మరణించిన వారు మరలా లేపబడి యుగయుగాలు యేసయ్యతో నివసిస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఒక ప్రవక్తను పంపబడిన తర్వాత నీ టైం అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది. మనకిప్పుడు చెప్పేవారు ఎవరూ లేరు. ఆ రోజుల్లో ప్రవక్తలు చెప్పేవాళ్ళు, నీ మోటా ముళ్ళు సర్దుకో. సమయంలో వచ్చి సౌలు తనడు, నీవు నిశ్చయంగా రేపు వచ్చేస్తావు. ఈ భలేగా ఉంటాయి. కానీ మనకిప్పుడు చెప్పేవారు ఎవరూ లేరు. కానీ యేసు ప్రభువుల వారు ఏం చెప్పారంటే, సమయము కొద్దిగా ఉంది, అదే చెప్పాడు మనకి. ప్రవక్త వచ్చి రేపు టైంకి అన్నాడనుకో, రేపటి దాకా ఉన్నదేమో అని అనుకోవచ్చు. కానీ మనకి కొత్త నిబంధనలు యేసు ప్రభువుల వారు పరిచయం చేసింది, సమయము కొద్దిగా ఉన్నదని ఎరిగి మన విరోధైన అపవాది ఎలాగొస్తున్నాడు? గర్జించే సింహంలాగా. అలాంటిది మన సమయం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇదే. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, చాలా భయంగా ఉండాలి. అటువంటి సందర్భంలో ఒక ప్రవక్త వచ్చి, నువ్వు చనిపోతావు, నువ్వు అన్ని సర్దేసుకో, నీ భార్యకి నీ పిల్లలకి మంచి చెడ్డ చెప్పేసుకో అని అనుంటాడు. అయితే ఎప్పుడైతే నీ సమయం అయిపోయింది అని చెప్పగానే ఈ వ్యక్తి కంగారుగా వీలునామాలు రాయలేదు, పిల్లలకే భార్యను పిలిపించి ఏడవలేదు, జాగ్రత్త పిల్లలు అని అనలేదు. అక్కడ అది దాచాను, ఇక్కడ ఇది దాచాను, ఆడికి అది ఇచ్చాను, వీడికి ఇది ఇచ్చాను, ఏమీ చెప్పలేదు. గోడ తట్టు తిరిగి దేవుడిని అంటున్నాడు, నేను నీ దృష్టికి యథార్థముగా నమ్మకంగా ఎలాగ నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడండి. అర్థమైందా? ఈ మాట మనం వింటాము, చెబుతాము. ఇజికి ఆ మాట అన్నాడు. అసలు ఆ మాట అనటంలో దేవుడి స్పందన ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చెప్పిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి మీరు అందరూ అన్నాడు. నాకు కూడా చెప్పాడు. అందుకే ఆ పదం నాకు తెలియకుండా వచ్చింది. అయితే ఇచ్చికేక చూడండి, ఎప్పుడైతే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని కొన్ని క్వాలిటీస్ అక్కడ పెట్టాడు. చూడండి,
నా వైపు చూడండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో నడిమి సాలకు కూడా వెళ్ళలేదు. ఎవరు? చెప్పిన వ్యక్తి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నా వైపు చూడండి. దేవుడికి అన్నాడు, ఒక సవాల్ విసిరాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను ఎటువంటినో, నా మాట తీరు ఎటువంటిదో, నా ప్రవర్తన ఎటువంటిదో, 4 గోడల మధ్య నా జీవితం ఎటువంటిదో, నా మాట తీరు, నా లోపల ఆలోచనలు, నేను ప్రార్థించే దినాలు, నేను ఉపవాసం ఉన్న దినాలు, ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. చూడండి, దేవుడు మొత్తం అన్నిటిని ఒక్కసారి చూశాడు. అగ్ని నేత్రములు కలిగిన దేవుడు వెన్ను చూపించి ప్రవక్త వెళ్తున్నాడు. అంతే. ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేసేసుకుని వెంటనే అన్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అనగలిగే దమ్ము హిజ్కియాకు ఉంది. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు హిజ్కియాలో ఏ లోపం కనబడలేదు, ఏ లోపం కనబడలేదు. మనము ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు ఉన్నప్పుడు, ఒరే నేను ఎటువంటిదో తెలుసు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా అంటే, ఏం జ్ఞాపకం చేసుకుంటారా? నిన్న ఏం చేసుకోను, నువ్వు ఆడి దగ్గర అలాగన్నావో, వీడి దగ్గర ఎలాగన్నావో అని అంటారు మనుషులు. అంటే మనం దొరికేస్తామని చెప్తున్నాను నేను. కానీ హిజ్కియా యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేసుకున్నాడు వెంటనే. ఇది వెంటనే చేసుకున్నాడు. వెంటనే అంటే ఆలోచించి పుస్తకం తెరిచి, పుస్తకం మీ కన్నీటి కవిలలో దాచి ఉంచాను అన్నాడు కదా, అది పుస్తకం. ఆ పుస్తకంలో తెరిచి హిజ్కియా పేరు ఎక్కడుందో చూసి, ఏమేం చేశాడో చూసి, అది అవసరం లేదు యేసయ్యకి. అర్థమైందా? కిరాణా కొట్టుకి అడిగిన పొద్దెంతో చూడండి అంటే తిరగేసి దాకా మన పేరు వచ్చే వరకు అక్కడ నిలబడాలి. అవునా? దేవుడికి అవసరం లేదు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోమన్నాడో, ఇగో హిజ్కియా దేవుడికి ప్రశ్న వేశాడు. ఇది మనం అర్థం చేసుకోలే. చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకో అని అనగానే వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని అంటాను ఒకేసారి, నాతాను అంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో. హిజ్కియా కోసం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క చిన్న తప్పు కూడా వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు ఒక మాట గమనించండి. హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు లేడా? మారాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కదా. ఇప్పుడు అదే దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు మనము అటువంటి మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకుందాం, మంచం మీదే ఉన్నామనుకుందాం. ఇప్పుడు మనము కనుక నువ్వైనా నేనైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అనగలమా? అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు కదా, అప్పుడు మనం మరణ పరకమి తప్పించాలి కదా. మరి ఎందుకు ఆ మాట అనలేకపోతున్నామంటే చెప్పనా? హిజ్కియా కాలంలో ఉన్న మనుషులు యథార్థత, ఈ కాలంలో ఉన్న మనుషులలో ఉన్న యథార్థత పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ కాలంలో ఉన్న కొన్ని వందల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఇప్పుడు 70-60కి వచ్చేసారంటే కారణం అప్పుడున్న యథార్థత వేరు, అప్పుడున్న పరిశుద్ధత వేరు, అప్పుడున్న విశ్వాసం వేరు, ఇప్పుడు వేరు. ఏంటో తెలుసా? మనుషులే మారిపోయారు, దేవుడు మాత్రం మారలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అనలేడు ఎవడైనా సరే. అనమని గోడ తట్టు తిరిగి హిజ్కియాలాగా నేను ఏం చేసిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే వెంటనే మనస్సాక్షి మనల్ని అంటాదే, మన లోపాలు చూపుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఆయన మారలేదు. కానీ మనుషుడే మారిపోయాడు. మనుషుడే స్వభావం మారిపోయింది. రాను నేను చెప్తున్నా, ఈ రోజు ఒకలా ఉంటాడా, రేపు ఒకలా ఉంటాడు. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు ఒకలా ఉంటుందా, తర్వాత ఒకలా ఉంటుంది. బోధించేటప్పుడు ఒకలా ఉంటాడా, తర్వాత ఒకలా ఉంటాడు. మనిషి స్వభావం ఎటువంటిదో తెలుసా? నీచమైన బుద్ధి. ఆయన తన స్వరూపము చేసుకుని తన వ్యక్తిత్వములోని మనల్ని చూడాలనుకుంటున్నాడు. కానీ మనిషి దేవుడి యొక్క వ్యక్తిత్వములోనికి కాకుండా తన సొంత వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళిపోయాడు. నాది నీకు ఇందులో సంబంధం లేదు, ఇది నా ఫోను నీకు సంబంధం లేదు, ఇది నా ఇల్లు నీకు సంబంధం లేదు, ఇది నాది. ఓకే, పర్సనల్గా నీది పర్లేదు. కానీ నీది అన్న దాంట్లో దేవుని కూడా ఇన్వాల్వ్ చేస్తలేదు మీరు. అర్థమైందా? దేవుడిని కూడా ఇన్వాల్వ్ చేయటం లేదు. అంతేగా మనుషుల యథార్థత నానాటికి దిగజారిపోయింది తెలుసా?
సంత వీధిలో దిగమ్మరికి ఒక వ్యక్తి నిలబడితే ఎంత సిగ్గాట్లుగా ఉంటుందో ఈరోజు మనుషులు యథార్థనే వెతుకుదామంటే అంత సిగ్గుగా ఉంది, దొరకటం లేదు. అందుకే ప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకో తెలుసా? అంత ప్రయాసపడి అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని చక్కగా లోతు కుటుంబమును ఆ నాశనములోని తప్పించేటప్పుడు లోతు భార్య గారు వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగింది చూసిన దానికి నానా విధములుగా వక్తలు వర్ణించారు. ఓకే, అన్నీ మంచియే, కానీ ఆవిడ వెనక్కి తిరిగింది. అంటే మనం రక్షించబడ్డ తర్వాత, సంఘములో చేర్చబడ్డ తర్వాత, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలనుకున్నప్పుడు నువ్వైనా నేనైనా కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానను, ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన మానను, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రార్థన మానను, ఎట్టి పరిస్థితుల్లో క్రమాన్ని తప్పను, ఎట్టి పరిస్థితుల్లో మంచి చేసే విషయంలో నేను వెనకడిగాను, ఉన్నా లేకపోనని కొన్ని విషయాలు తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు చేసుకుని బైబిల్ పట్టుకుని వస్తున్నాం. ఇప్పుడు వాటిని చెయ్యలేక వెనక్కి తిరుగుతున్నాం. అర్థమైందా? వెనక్కి తిరుగుతున్నాం. అది వద్దంటున్నాడు ఆయన. లోతు భార్య అలాగే వెనక్కి తిరిగి శాపగ్రస్తం అయిపోయింది. నువ్వు గనక తీసుకున్న నిర్ణయాలు గనక నువ్వు మాని చెయ్యలేక మరల అలాగే బాగుందే. ఈ తీర్మానాలు చేసుకున్న వైపు చూస్తే ఆయన చెయ్యమంటాడు, లోకం వైపు చూస్తే వచ్చే ఎలాగైనా బతికేద్దాం అని అంటుంది లోకం. అర్థమైందా? ప్రభు దగ్గరికి వెళ్తే కూర్చుంటే నువ్వు మాటిచ్చావు కదా, నువ్వు మాటిచ్చావు కదా పదే పదే అడుగుతాడు పరిశుద్ధాత్మదేవుడు. చేయలేక లోకం వైపు చూసానుకో, దా వచ్చేయి, మనకు అది సెట్ అవ్వదు, మందా. అర్థమైందా? అది చేయలేక ఆవిడ వెనక్కి తిరిగింది. మనందరికీ గుణపాఠంగా ఉండడానికి, నేడు క్రైస్తవ సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఒక హెచ్చరికగా ఉండడానికి లోతు భార్యను తీసుకొచ్చి కొత్త నిబంధనలో దేవుడు పరిచయం చేస్తూ తన నోటితోటే, యేసయ్య నోటితోటే చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు కృతజ్ఞత కలిగి అబ్రహామును జ్ఞాపకం చేసుకుని మనలను రక్షించి నన్ను, నా పిల్లలను, నా భర్తలను కాపాడితే, కాపాడిన వాడు వైపు చూడకుండా, నా కొరకు విజ్ఞాపన చేసిన అబ్రహాముని కుటుంబం వైపు చూడకుండా, భర్త వైపు చూడకుండా, పిల్లల వైపు చూడకుండా ఎవరి వైపు చూసింది? సొదొమ గొమొర వైపు చూసింది. స్టక్ అయిపోయింది అన్నమాట. మనకే ఈ మాట చెప్పటం కోసం యేసయ్య ఆ రోజున ఆమె ఆ పరిస్థితికి వెళ్ళింది. అర్థమైందా? శిష్యులకు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ఉపవాసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చిన్న పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండండి, విధవరాల దగ్గర జాగ్రత్తగా ఉండండి, సహవాసంగా కూడే విషయంలో జాగ్రత్తగా ఉండండి, రొట్టు విరిచే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇవన్నిటినీ మీరు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఏది కూడా క్రమము తప్పకూడదు. ఒకవేళ అలాగ మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఈరోజు మొదటి ఆదివారం రొట్టె విరవాలి, జ్ఞాపకం రావాలి. ఈరోజు పరిశుద్ధులతో సహవాస రొట్టు విరిచే ఆరాధన, రొట్టె విరిచే క్రమం ఉంది ఈ రోజున మందిరంలో అని మన జ్ఞాపకం రాగానే దానికి తగినట్లుగా సిద్ధపాటు కలిగి రావాలి. ఇవన్నీ ఏమీ లేకుండా కనుక మనం ఉంటే, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతసేపు మాట్లాడాడే, అబ్రహాముతో అంతసేపు మాట్లాడాడే. అబ్రహాములు ఏమి క్వాలిటీస్ ఉన్నాయని అంటే, తను నివసిస్తున్న దేశంలో దేవుడు మాట్లాడి అబ్రహామా అని అన్నాడు. వెంటనే ఉలిక్కిపడ్డాడు. ఎలా చూశాడు దేవుడు? ఎందుకంటే బొమ్మలు చేసుకుని అబ్రహాము గారు నెత్తి మీద ఎత్తుకుని బొమ్మలని అమ్మేవాడు. అర్థమైందా? ఈ బొమ్మల తయారీ తెరహు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చింది గ్రంథములో. అటువంటి బొమ్మలు నెత్తి మీద ఎత్తుకుని ప్రతిరోజు అమ్మేవాడు. నెత్తి మీద ఉన్న దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు అబ్రహాముతో. అర్థమైందా మీకు? మాట్లాడలా. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, మట్టితో చేసిన విగ్రహాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడలే. విగ్రహాలు మధ్యనే పడుకుంటాడు అబ్రహాము. మాట్లాడలేదు. కానీ ఆకాశం నుంచి ఒక స్వరం వింటున్నాడు, అబ్రహామా, దేవునికి స్తోత్రం. ఎవరు అనుకుని బయటకు వచ్చాడు, నేను నీవు చూపించే దేశమునకు వెళ్ళాను. కానీ నమ్మాడు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళెవ్వరు నాతో మాట్లాడతలేదు, ఈ ఒట్టి బొమ్మలు, ఊపిరి లేనివి,
నువ్వు నిజమైన దేవుడు అని వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నాడు. ఇప్పుడు మనము నేను రాజమండ్రిలో ఉన్నాను రా అని రమేష్ అడిగినాక ఏడకొస్తాడు చెప్పండి? కోటివేలు బస్ స్టాండ్ దాకా వస్తాడు, అక్కడ ఆగిపోతాడు. అది కరెక్టే, ఎందుకంటే నేను లొకేషన్ చెప్పాలి. పలానా వీధులు, పలానా చోట, పలానా హాస్పిటల్, పలానా హోటలు అని చెప్తే వస్తాడు. అబ్రహాం గారికి లేదా అడ్రస్? తెలుసా మీకు ఆ విషయం? అంత కాబట్టే అబ్రహాముకి సరెండర్ అయిపోయాడు దేవుడు. అబ్రహామా, నేను చూపించే దేశమునకు వెళ్ళు. ఎక్కడిగా అడగలేదు, వెళ్తానే ఉన్నాడు, వెళ్తానే ఉన్నాడు, వెళ్తానే ఉన్నాడు, ఎక్కడా ఆగలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఇంత నమ్మకంగా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, ఇంత నమ్మకంగా బంధువులు విడిచిపెట్టేశాడు, ఇంత నమ్మకం సొంత ఊరిని విడిచిపెట్టేశాడు. కాబట్టి అబ్రహాం ఏం చెప్తాడు ఎందామని వింటున్నాడు. చెప్పు అబ్రహాం అంటే, లోతుని జ్ఞాపకం చేసి, నా అన్న కొడుకు కదా జ్ఞాపకం. ఓకే ఎందుకు తెలుసా? నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టేశావు నువ్వు. నీ ఊరిని ఆస్తిని అంతటిని విడిచిపెట్టు, పైగా వెళ్ళు అన్నను. ఎక్కడికి వెళ్ళను, ఏ ఊరు వెళ్ళను, ఏ దేశం వెళ్ళి గుడారమేనని ఒక్క మాట నన్ను అడగలేదు. నువ్వు విశ్వాసం ఉంచి వెళ్తానే ఉన్నావు. ఎక్కడ ఆగలేదు అబ్రహాం, నడుస్తూనే ఉన్నాడు తెలుసా? అటువంటి అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతు కుటుంబాన్ని రక్షిస్తే, ఇప్పుడు లోతు కుటుంబంలో ఉన్న లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? అవిధేయత చేత ఆగిపోయింది. మనం ఏవే విషయములైతే దేవుడి కొరకు నిలబడాలనుకున్నామో ఈరోజు చాలామంది నిలబడరు. చాలామంది అంతకన్నా కదా, ఇజ్జికియా కాలంలో ఉన్న ఆ యథార్థతకి ఈ కాలంలో యథార్థకే చాలా తేడా ఉంది. అందుకే యేసు ప్రభువులు ఒక మాట అంటాడు తెలుసా? చాలా బాధ కలిగి అంటాడు. కొత్త నిబంధన 4 సువార్తల్లో మీరు పరిశీలించి చదివితే యేసు ప్రభువులు మాట్లాడిన మాట కొన్ని చోట్ల దుఃఖం కనబడుతుంది, కొన్ని చోట్ల వేదన కనబడుతుంది తెలుసా? ఇంకో చోట ఏమంటాడు చెప్పనా? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అన్నాడు. ఇంకో చోట అంటాడు, పరిసయ్యులు సద్దుకాయలు నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి. ఇవన్నీ ఎంత బాధ తెలుసా? ఆయన అవన్నీ లోపించినవి కాబట్టి విశ్వాసం లేదు, నీతి లేదు. కానీ యేసు ప్రభు చుట్టూతా ఉన్నారు శిష్యులేటి. అంతేకాదు, నేను వచ్చేటప్పుడు ఇది మీకు కొదువవుతుంది కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని మనుషులను సృజించిన దేవుడు చెప్తున్న మాట ఇది. మనం ఏమన్నా చెప్పినా, నేను చాలా యథార్థపరుని, తప్పది. నేను చాలా మంచోడిని, తప్పది అనాలి. వాక్యము నన్ను యథార్థవంతుడిగా చేసిందండి. వాక్యము నన్ను నమ్మకస్తుడిగా నిలబెడుతుందండి. ఈ రోజుకు వచ్చిన శోధనలో నేను నమ్మకంగా నిలబడలేను, కానీ వాక్య స్వరూపైన దేవుడు నన్ను నిలబెడుతున్నాడు అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకునే విషయంలో ఏయేయో జ్ఞాపకం చేసుకుంటాం. నేను మంచిది చెడుది అని నేను అనను, మీరు వివేచించండి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రమాదం జరుగుతుంది, జ్ఞాపకం వచ్చింది మానేస్తాం అంటే మనకి వివేచన వరం ఉంది, దేవుడిచ్చాడు. ఎలాగా ఏది జ్ఞాపకం చేసుకోవాలో, ఏది జ్ఞాపకం చేసుకోకూడదో మనం ఉండాలి. శత్రువుని జ్ఞాపకం చేసుకోకూడదు, శత్రువు కొరకు ప్రార్థన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? శత్రువుని ఏదైనా సరే నాశనం అయిపోతే చూసి సంతోషించాలని జ్ఞాపకం చేసుకోకూడదు. నీ శత్రువు పడిపోతే నీవు ఆ వ్యక్తిని లేపు అని ఉంది. అర్థమైందా? నీ శత్రువుడు ఎద్దు కానీ గాడిద కానీ అది దారి తప్పి వెళ్ళిపోతుంటే, అది నీకు ఎదురైనప్పుడు నీ శత్రువుని జ్ఞాపకం, పాత ఇబ్బందులు ఉంటుంది, దాన్ని పట్టుకుని నీ శత్రువు ఎద్దు అయినా సరే ఇలాగే ఉండాలని. మనమైతే ఏం చేస్తుంది చెప్పనా? మన శత్రువుది, మనమంటే పడనోడిది కోడి మనకి ఇంటికి వస్తే కోడి కాలు ఎరగొట్టేస్తాం. పూర్వకాలం అయ్యే జరిగే కోళ్ళు ఉన్న టైంలో కోడి కాలు ఎరగొట్టేస్తే, కోళ్ళని కొట్టేస్తే కాలు రెక్క ఇరిగితే వాళ్ళు వచ్చి మన మీద దెబ్బలాటాడేవాడు. అది పగలాగా. అలాగా ఎవరైనా శత్రువుది కానీ ఏదైనా పోగొట్టుకునేది మనకు కంటబడినప్పుడంట దాన్ని తీసుకొచ్చి శత్రువుకి అప్పగించాలి. ఎందుకంటే మనం దేవుడి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగా మనం ఏ విషయాల్లో అయితే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని నీ కోసమే బ్రతుకుతాను ప్రభా అని తీర్మానాలు మీకు ఉన్నాయి. మీకు 3 ఉంటే నాకు 4 ఉంటే, నాకు 4 ఉంటే మీకు 10 ఉంటాయి. నేను అంటాను, ఎన్ని చేసుకుంటే అన్ని, ఎన్ని నువ్వు ఒప్పందం చేసుకుంటే అన్ని ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు కూడా వాటిని తప్పిపు విషయంలో నువ్వేమాత్రం కూడా జాగరూకుడివే ఉండకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఏమైనా సరే
యథార్థంగా ఉంటానన్నావు. ఏ సందర్భంలో అన్నావో మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బాధలో అన్నావు, ఏ నొప్పి వస్తే అన్నావు, ఏ పరిస్థితుల్లో అన్నావు, ఆ పరిస్థితుల్లో ఆయన అంగీకరించాడు కదా, అప్పుడు అది జ్ఞాపకం చేసుకోవాలి. అరే నేను యథార్థంగా ఉంటానన్నానే, అవును కదా, నన్ను అందరూ మోసం చేసేటప్పుడు నేను ప్రభుతో అన్నాను, నేను నిన్ను మోసం చేయను ప్రభు అన్నాను, అది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి రాదేంటి చెప్పాను కదా, మనిషి బుద్ధి ఎటువంటిదంటే అటువంటిది. కానీ ప్రభు చెబుతున్న ప్రాముఖ్యమైనట లోతు, చిన్న వాటది లోతు బారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న శిష్యులందరినీ పేతుని జ్ఞాపకం చేసుకోండి, ఇలా శిష్యుల పేరు చెప్పాడు. వాళ్ళకే శిష్యుల పేరు శిష్యులకు చెప్పలా, ఎక్కడో పాత నిబంధనలు అవిధేయత చేత నశించిపోయిన లోతు బారిని జ్ఞాపకం చేసుకోండి. 136 కీర్తన చూడండి ఒకసారి. 136, 23. 136 23. చూడు, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకున్నాను. చాలండి. ప్రభువు చెప్తున్న మాట, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు తీసుకున్న కంటెంటు, మీరు చేసిన తీర్మానాలు, దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు ఏ రోజున మర్చిపోకుండా సమయానుకూలంగా కనుక మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చేయండి. 6 అయిపోయింది, నేను ప్రార్థన చేసుకునే సమయం, జ్ఞాపకం వచ్చిందా? చాలామందికి 8ంటికి ప్రార్థన చేసుకుని జ్ఞాపకం వస్తుంది, అన్నం తిన్నాక చేసుకుందాంలే, ఈ సీరియల్ అయిపోక చేసుకుందాంలే, ఎవడో వస్తానన్నాడు చేసుకుని. నేను అంటాను, అవన్నీ పనికి మాలిన నిర్ణయాలు, లేదా అపవాది మన మీద వేస్తున్న బాణాలు. 8 అయ్యింది, నీ సమయం 8, నీకు జ్ఞాపకానికి వస్తుంది, రాకపోతే పర్లేదు, వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అలాగ వెళితే మనము దేన దశలో ఉన్నప్పుడు, మనము దరిద్రతలో ఉన్నప్పుడు, మనము అవమానించబడుతున్నప్పుడు, మనము నిందించబడుతున్నప్పుడు, మనము మరణాప్రాయములో ఉన్నప్పుడు మనమేం మొరపెట్టవలసిన పనేమి లేదు. ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, అక్కడ ఇజిగి అడిగితేనే జ్ఞాపకం చేసుకోలేదు, మరి ఇక్కడ నువ్వే జ్ఞాపకం చేసుకుంటావంటే అప్పుడు అంటాడు, నీవు నా ఎడల చేసిన తీర్మానములన్నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో, నువ్వు అనుకూలమైన పరిస్థితుల్లో నాకు మాటిచ్చావా? ప్రతికూలమైన పరిస్థితులు వాటి జ్ఞాపకం చేసుకుని నువ్వు భక్తిని కొనసాగిస్తున్నావు చూసావా, అంతగా నేను జ్ఞాపకం చేసుకుని అంటాడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, మనము చదువుతాం కదా, ఎవరు? యోసేపుని ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోడు. ఎవరు? చెరసాల్లో ఉన్నప్పుడు పానకదాయుడు అధిపతి, పానదాయకుల అధిపతి. అది ఎలాగంటే సంభాషణ, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి, ఇరుగురితో ఈయన కూడా చెరసాలు వేయబడతాడు. అప్పుడు దేవుడు ఒక కళ చెబితే, ఆ కళకు అర్థం చెబితే, ఇదిగో ఇది నిశ్చయముగా జరిగితే నేను బయటికి వెళ్ళిన తర్వాత రాజుతో చెప్పి నేను బయటికి లాగేస్తానన్నాడు. అంటే మనుషుల జ్ఞాపకం వెళ్ళకుండా చెప్తాను వినండి. అయితే ఈ వ్యక్తి వెళ్తాడు, సేమ్ జరుగుతుంది, ఆ విధంగా వెళ్తాడు. దాదాపు 3 సంవత్సరాలు అంత మర్చిపోతాడు. పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకొనక అని ఉంటుంది, అవునా? మర్చిపోయాడు. మరిచిపోయిన కారణం బట్టి 3 సంవత్సరాలు అదనంగా శిక్ష అనుభవించవలసి వచ్చింది. నేను అంటాను, మనల్ని మనుషులు మర్చిపోయినప్పుడు మనం ఇంకా అధిక క్షోభకి గురవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి సమయానికి చేస్తాను అన్న వ్యక్తి చెయ్యకపోతే మరలా అది చేసేంత వరకు ఈ మధ్యలో గ్యాప్ మన బాధ అనుభవిస్తూనే ఉంటాం. ఈ పానకదాయకుడు అధిపతి 3 సంవత్సరాలు యోసేపు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 సంవత్సరాలు శ్రమ చర్చల్లో తర్వాత గుర్తుకొస్తుంది, ఒక వ్యక్తి ఉన్నాడని తీసుకొస్తాడు, అవునా? చూడండి, మనుషుడు మర్చిపోతాడు. ఇంకో బుద్ధి చెప్పనా, మనుషుడికి గుర్తుంటుంది, అయినా మర్చిపోతాడు. ఇది విచిత్రం. అర్థమైందా? మనుషుడు నిజంగా మర్చిపోతాడు, కృతజ్ఞత ఉండదు, మర్చిపోతాడు. ఒక్కొక్కడికి కిరణ్ నాకు సాయం చేశాడని గుర్తుంటుందా? గుర్తు లేనట్లు
గుర్తుంటుంది కానీ గుర్తు లేనట్లు మనము ముఖాలు ఆహభావాలు, అవునా నాకు అసలు గుర్తు లేదు. నేను అంటాను, గుర్తుంటే గుర్తున్నట్టు చెప్పండి, జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం ఉంటే చెప్పండి. మనకు చాలామంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఇది పెద్ద తప్పు కదనుకుంటాం. నేను చెప్పనా, అసలు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత చచ్చేనట్టే. ఇంకా ఎందుకో తెలుసా, ఆయన మరీ అసలు ఎలాగుంటుందో తెలుసా, మోహపు చూపుతో చూస్తేనే అయిపోయినట్టే. విభుసారివే, పాపం చెయ్యక్కర్లేదు, శరీరం ద్వారా తృప్తి పొందక్కర్లేదు, ఎవరో పట్టుకొని మనల్ని మళ్ళీ వీడియోలు తీసి పెట్టక్కర్లేదు. అస్సలు ఈడు బండారం ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏబిసారు అంటే డైరెక్ట్గా, అయ్యో నేనా, యా ప్రభు యా అన్నామనుకో, ఏమంటప్పునా మా స్క్రీన్ మీద వేస్తాడు. మనం ఎంతమందిని కామంపు చూపుతో చూసామో అవన్నీ అక్కడ ఇంకా ప్రభా ఆపి ఆపి అవి చూడటం కంటే నరకానికి వెళ్ళిపోవటం చాలా బెటర్ అంటాం. మనమే అంటాం తెలుసా. ఎందుకు తెలుసా, ఆయన హెచ్డి క్వాలిటీతో చూపిస్తాడు మనల్ని, మన పాపాలని. మళ్ళీ ఆయన చూపించేటప్పుడు పక్కన కాసి, చూసావా నా మీద లేనిపోని నిందలేస్తాడు అని అంటానికి లేదు ఇంకా. అవునా, ఇప్పుడు మనము ఏదైనా అన్నప్పుడు నేను రమేష్ని కాగేసి అది నా మాట, రమేష్ చూడ నా మీద ఏందని వేస్తానంటే మాయా అదేంటి అలాగ అంటాడు. ఆడికి నేను ఇష్టం, ఆడంటే నాకు ఇష్టం. అవతల నిజాలు చెప్పునా ఆడు నమ్మడు, నేను నమ్మేలాగా నేను ఉండను. కానీ యేసయ్య మన పాపాలను కనుక బయలుపరుస్తున్నప్పుడు, మన కొరకు గ్రంథము తెరవబడినప్పుడు, మనము అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని పిలిచి అంటే నీకు నమస్కారం రా బాబు, నెక్స్ట్ నేనే రాడు, నీకు నమస్కారం, నీ నిజాలే నాకు తెలుసు, నాయి కూడా నిజాలు వస్తాయి అని అంటాం మనం. అంటే ఇంకొకటి తీసుకెళ్ళి దేవుడు మాట్లాడుతున్న మాటను, దేవుడు మన పాపాలు అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు అబద్ధమని ఎవడు అనలేడు. అర్థమైందా? కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏంటి, దేవునితో పెనుగులాడేటప్పుడు ప్రాణమే పోతుంది అనుకున్న స్థితికి నువ్వు వెళ్ళిపోయినా కానీ ఏం పర్వాలేదు. మనం ఏ దశలో ఉన్నా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎంత మంచి దేవుడు తెలుసా. మనం వింటాం, చదువుతాం, అసలు ఈ వాక్యము ఎలాగా నా జీవితానికి అని మనం అన్వయించుకోగలిగితే కనుక నువ్వు ఏ స్థితి నువ్వు అనుభవిస్తున్నావో ఆ స్థితి ఒకరికి బాగుండొచ్చు, ఇంకొకరికి ఎలాగే ఉండాలి అని అనవచ్చు. ఈ ఇద్దరిని పక్కన పెడితే నీ పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయనకు తెలుసు ఇది నువ్వు అనుభవించాలా అనుభవించకూడదా. ఒక అనుభవించాలంటే ఆయన కొరకు ఒక రూపాంతరంగా మార్చబడటం కొరకు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు తీసేస్తే నువ్వు సంపూర్ణం అయిపోయావని అర్థం. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా, ఆయన కావాలనుకున్న వ్యక్తి దేవుడి కనుక జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కంచె తీసేస్తే పశువులు ఎలాగొచ్చేస్తాయి చేలోకి, గట్టు తెగిపోతే నీరు ఎలాగొచ్చేద్ది. ఒక క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నవాడు తన దేవుడితో చేసిన నిబంధనలన్నిటినీ జ్ఞాపకం చేసి పదే పదే దేవుడి సన్నిధిలో గడుపుతున్నవాడు. దావీదు అంటాడు కదా, రాత్రి కాలమందు నేను నా మంచం మీద పరుండి చెప్పాలి దేవుడికి వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మీద, అవునా, రాత్రి కాలమందు నేను పాడిన పాటను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను ఆ మాట కూడా ఉంటుంది. అంటే చూడండి, అలాంటి తీర్మానం చేసుకున్న వ్యక్తి జీవితంలో చెప్పాను కదా, ఉప్పెనలాంటి శ్రమలు వస్తాయి, మనకొస్తాయి, ప్రపంచంలో ఉన్న ఇలాగ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి. ఉప్పెనలాగా ఒకేసారి వచ్చేస్తారావా, వచ్చేస్తాయి. కారణాలు వెతుకుదామంటే ఒక్కటి కూడా దొరకదు, మనకు దొరకదు. ప్రభువా ఎందుకు ఇలా చేసావు అంటానికి దొరకదు. ఎందుకంటే ఆయన న్యాయస్థుడు. ఎందుకు ఎజ్రా అంటాడు, ధర్మశాస్త్రమును బట్టి చూడగా మాకు కలిగిన శ్రమలు, మాకు కలిగిన ఇరుకులు, మాకు కలిగిన ఇబ్బందులు, ఈ బబులోను దేశంలో ఉన్న హింస న్యాయమే. దేవునికి స్తోత్రం. అర్థమందా? నీ ధర్మశాస్త్రమును బట్టి చూడగా మాకు కలిగిన శ్రమ న్యాయమే. కానీ మన దేవుడిని అడగలేం. అలాగని మనుషులు అడుగుదామంటే మన క్షేమాన్ని కోరే వాళ్ళు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు అప్పుడు అనుమతిస్తాడు. అనుమతి ఇచ్చి మన పరిస్థితుల్లో, ఆ దేన స్థితిలో, ఆ ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీళ్ళు, రోదనలు, ఓదార్పు కానీ ఆదరణ కానీ లేని పరిస్థితుల్లో ఏంటి చూసి ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంటే పరిస్థితి మొత్తం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడండి సంసోన్ని. ఎంత తప్పుడు పని చేసినా, తన అవిధేయత వల్ల 2 స్తంభాల మధ్యన బందీగా ఉన్నా ఏమన్నాడు తెలుసా, ఒక్క
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చిచ్చే నువ్వెవడవురా, నాజీరు చేయబడిన వాడువు, నువ్వు ఎలా బ్రతకాలి అని అనలా. ఎప్పుడు దేవుడు తిరస్కరించాడు. గుర్తుంచుకోండి, పాపము చేసినప్పుడు చూస్తాడు, పాపము చేసి మన ఇష్టానుసారం బ్రతుకున్నప్పుడు చూస్తాడు. ప్రభువా అంటే క్షమిస్తాడు. యేసుకేలు గ్రంథంలో ఉంటుంది, దుష్టుడు తన దుష్టత్వమును విడిచిపెట్టి నా వైపుకి తిరిగితే అవశ్యమంగా వాడు బ్రతుకును. పాపము చేసిన వాడు పాపాన్ని విడిచిపెడితే నా వైపు తిరిగితే బ్రతుకుతాడు. మనమంటావు ఇప్పుడే కదా కొట్టావు, నిన్నెలా క్షమించమంటావు, కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఆయన కొట్టినా ప్రభు అంటే మరలా క్షమిస్తాడు ఆయన. అటువంటి దేవాతి దేవుడు ఏంటి జ్ఞాపకం చేసుకుంటే కనుక మనకు కలిగిన శ్రమ ఎలా ఉండదు చూడండి. ప్రభువా శ్రమల్లో చాలా బాగుంది, ఎలాగా ఈ శ్రమ ఉండటం వల్ల నీతో ఎక్కువ గడపగలుగుతున్నాను, ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను, నాకు శ్రమే బాగుంది ప్రభా అన్నా కానీ ఉంచడం. దాని సమయము ఆయన అనుకున్న కాలము ప్రకారంగా మనకు అనుమతించబడిన శ్రమ ఒకరు అనుభవించడానికి నీకు అలవాటు అయిపోయినా కానీ ఏమాత్రం కూడా ఉంచడు, దాన్ని తీసి పక్కన పెడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు చాలు, ఇంకా పరిస్థితులు మారిపోతాయి. చూడండి, ఒక్కటి చూపించి ముగిస్తాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, అందులోనే చూడండి, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. చూడండి, ఇక్కడ ఒక జ్ఞాపకం ఉంది. నేను అడుగుతున్నాను, మీ అందరి నిమిత్తము నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను పౌలు అన్నాడు. మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజు నుంచి మళ్ళీ వారం అంతటి వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు విశ్వాసుల గురించి గుండెల మీద చేసుకుని నేను ప్రతిరోజు నా ఉదయకాలం మధ్యాహ్నకాల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అని పౌలు చెప్పినట్లుగా మీరు ఎవరైనా చెప్పగలరా? అర్థమైందన్నమాట. అడుగుతున్నాడు దేవుడు. మనము ఇప్పుడు నుంచి మరల వచ్చే ఆదివారంలో సహవాసం కూడుకోవటానికి ఇంకా వారం ఉంది. ఈ వారంలో పౌలు గారు చెప్పినట్లుగా మీ అందరి నిమిత్తం ప్రార్థన చేసే విషయంలో నేను దేవుడి దగ్గర జ్ఞాపకం చేసుకున్నాను, ఆ సంతోషం ఉంది నాకు అన్నాడు. మీలో ఎవరైనా లేదా సార్వత్రిక సంఘం అన్న వాడు ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితంలో గనక నిజముగా జ్ఞాపకం చేసుకుంటున్నారా, జ్ఞాపకం చేసుకుంటున్నారా, ఆడి గురించి మనకెందుకులే అని అనుకుని పనికి వెళ్ళాలి, 800 సంపాదించాలి, కూరగాయలు కొనాలి, అద్దె కట్టాలి, పిండి తేవాలి, అట్టులు వేయాలి, తినాలి, ఇవన్నీ జ్ఞాపకంగా ఉంటాయి. దేవుడు చెయ్యొద్దనిలే, చెయ్యమన్నాడు. మన బ్రతకట కోసం ఆయన ఇచ్చిన పరిస్థితులన్నీ మనము అనుభవించాలి. ఆయనే అన్నాడు, గొప్ప దేవుడైనా మీరు ఫలించి అభివృద్ధిపరిచి విస్తరించి లోపరుచుకోండి అని. అంటే మనం ఫలిస్తున్నాము, అభివృద్ధిలోకి వెళ్తున్నాము, విస్తరిస్తున్నాము, లోబడిపోతున్నాం. నేను పాపమని అనను, దేవుడు చెప్పని వాటికి లోబడిపోతున్నాం మనం. నేను చెప్తున్నాను, ఖండితంగా వాక్యం చెబుతుంది, మీరు గనక ప్రతిరోజు మీరు మీ ప్రార్థనలో తక్కిన వారందరి పేరు 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 చెప్పున మీరు జ్ఞాపకము చేసుకుంటే మిమ్ములను దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఆదివారం కలిసాం, మరలా ఆదివారానికే. నేను అంటాను, కొన్ని సంఘాల్లో మొఖాలు కూడా చూసుకోరు, లేట్గా వెనకాల వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. నేను అంటాను, పౌలు గారు ఆది అపోస్తలు సంఘాలు ఏం జరిగిందో తెలుసా? నేను చెప్పకపోతే రేపొద్దు దేవుడికి లెక్క అప్పగించవలసిన వాడిగా ఉంటాను. అక్కడ అలా జరిగి ఉంటుంది. నా సొంత అభిప్రాయం, నేను ఆలోచించుకున్న విధానం. ఇంటెంట కోడటం మానకుడి అననీయ సపీరా చచ్చిపోనోళ్ళు, అకుల పిస్కిల్లా అపోస్తులు 120 మంది మేడగదిలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత చేర్చబడిన వారు 3000 మంది. వీళ్ళందరూ కూడా ఇంట చేర్చడానికి ఇల్లు ఎక్కడ సరిపోద్దండి? 3000 మందికి 120 మంది, మళ్ళీ అక్కడక్కడ చేర్చబడిన వాళ్ళకి ఇల్లు ఎక్కడ సరిపోతుంది? చూడండి, వాళ్ళందరూ కూడా ఒక చోట కూడుకున్నప్పుడు వచ్చిన వారందరూ కూడా అందరి మొక్కలు చూసి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున
పేరు పేరు చెప్పున వందనాలు చెప్పేవారు. తెలుసా? పౌలు గారు తన పత్రికల చివర పేరు పేరు చెప్పున మీకు తిమోతి, తీతు, పిబే వీళ్ళందరూ మీకు వందనాలు చెబుతున్నారు అని ఉంటుందిగా పత్రికలో. అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా కరచలన చేసుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి, యోగక్షేమాలు అడగాలి. లేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా నా ప్రార్థన జీవితంలో, కుటుంబ ప్రార్థన జీవితంలో విశ్వాసుల కుటుంబాల కొరకు నిజముగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. లేదంటే ప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే ఏంటంట అంటే, మనము దేన దశలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు కనుక మనల్ని ఎవడో జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మన దరిద్రం మొత్తం ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం. దరిద్రం మొత్తం ఎగిరిపోతుంది. ఉండమన్నా ఉండదు. అలవాటు పడిపోయి ప్రభా కన్నీళ్ళకి అయ్యా అంటే కన్నీళ్ళు నాట్యంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అవమానాన్ని పూదండగా మార్చేస్తాడు. అవమానాలు అలవాటు పైన ప్రభు అంటే అయినా కుదరదు. నేను ఒక సమయం పెట్టాను, అయిపోయింది. ఆ అవమానాన్ని పూదండగా మార్చేస్తాడు. కానీ ఆయన ఇస్తాను అన్న దానికి ఇది అనుభవించి అంటాడు. ఇది అనుభవిస్తే ఇది ఇచ్చేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఇదిగో ఇప్పుడు ఆడు ఉన్నాడు, ఒరే నువ్వు కుదురుగా ఉండరా, ఈ చాకెట్ ఇస్తాను అన్నాం అనుకో, ఆడు కుదురుగా ఉంటేనే నేను చాకెట్ ఇచ్చేది. అవునా? కుదురుగా లేకపోతే ఇవ్వం. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అప్పుడు, ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు నిలబడితే ఇది ఇస్తా. ఏమిస్తా ప్రభా? నేను ఘనుడిగా ఎంచుతాను, నిన్ను తలగా ఉంచుతాను, అనేకులకు దీవెనకరంగా ఉంచుతాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నీ కుటుంబం రక్షించబడుతుంది, అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరలోకంలో ఉంటాం అని చెప్పాడా. ఇప్పుడు అవన్నీ మనం పొందుకోవాలంటే ప్రతిరోజు జ్ఞాపకానికి రావాలి. దేవుడిస్తానన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదానికి ఎలాగైతే జ్ఞాపకం ఉంటుందో ఆయన ఇలాగ కూడా ఉండని చెప్పాడు. ఇది కూడా జ్ఞాపకానికి రావాలి. ఇది లేకుండా నాకు అది కావాలంటే ఇట్లా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాగా నేను ఈ శ్రమలలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులు, అవమానాలు, ప్రతి విధమైన పరిస్థితులు కూడా నా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు నా ప్రయాణంలో నాకు తోడుగా ఉండేవాడు ఒకడున్నాడు. కాబట్టి అది జ్ఞాపకం చేసుకుని కనుక మనం బ్రతికి జీవించి ముందుకు వెళ్తే మనకు తెలియదు. నేను చెప్పనా, అలవాటు పడిపోతాం కదా, మనకు తెలియదు. ఒకరోజు దగ్గరికి శ్రమ ఉండదు, బాధ ఉండదు, కరువు ఉండదు, కటకం ఉండదు. ఏం జరిగిందని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన వాగ్దానాలు గుర్తొస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, మన దేవుడు అన్నీ చేయగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఒక్కటి మటుకు ఆయన చేత కాదు అసలు. చెప్తారా? ఆయనకి ఒకే ఒక్కటి చేత కాదు అసలు. ఆయనకి అన్నీ చేయగలుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన బలవంతుడైన, సర్వశక్తివంతుడైన నా దేవుడికి ఒక్కటి చేత కాదు. ఏంటో తెలుసా? మన బాధలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళిపోవటం చేత కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుషులైతే వదిలేస్తారు, బాగున్నంతసేపు మనతోటే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనదే తింటారు, మనయే అనుభవిస్తారు. మన పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కాస్త దిగజారిన తర్వాత వాళ్ళ పైకి లేపడం వాళ్ళ చేత కాదు, వదిలేసి వెళ్ళిపోతారు. కానీ నా దేవుడికి నేను ప్రకటిస్తున్నాను, యేసయ్యకు నిన్ను ఏ పరిస్థితుల్లోనే సరే ఆయన వదిలి వెళ్ళిపోవటం ఆయనకి ఎప్పటికీ చేత కాదు. అర్థమైందా? చేత కాదు ఆయనకి. ఆ ఒక్కటే ఆయనకి రాదు. అన్నీ చేస్తాడాయన. చచ్చినను బ్రతికించేస్తాడాయన. భూమిని ఆకాశాన్ని తలకిందులుగా చేస్తాడాయన. కఠినమైన వాడికి గుండె మాంసపు గుండెగా ఇచ్చేస్తాడు. కానీ వదిలి వెళ్ళిపోవటం చేత కదని అలాగే నిలబడిపోతాం. అలాగే నిలబడిపోతాడని ఈడ్చుకొచ్చేస్తున్నారు బర్రమని. ఎవరినే? వ్యభిచారంతో పట్టబడిన శ్రేణి. మనకి ఇందుకు లేరా బాబు అని వెళ్ళిపోయాడైనా. మనుషులు వెళ్ళిపోతారండి. కానీ ఆయన చేత కాదానికి అలా నిలబడ్డాడు. అలాగా తీసుకొచ్చారు, మాట్లాడాడు, సంభాషణ, వెళ్ళిపోయారంతే. ఏమైంది? ఆయన మొక్కం తిప్పుకుని వెళ్ళిపోతాం చేత కాదు. ఆయన గనక అప్పుడే వెళ్ళిపోతే ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడి చనిపోదును. కానీ
నేను చెప్తున్న మాట మీరు గుర్తుంచుకోండి. ₹1,00,00,000 విలువైన మాట ఇది. మన దేవుడు చూడండి, ఏ పరిస్థితుల్లో ఎవరు వదిలి వెళ్ళిపోయినా కానీ భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు రేపు మధ్య ఆకాశానికి రానయ్యున్న యేసు ప్రభుల వారికి ఏమి చేత కాదో తెలుసా? నిన్ను నన్ను దేన దశలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, నావారే అని అనుకున్నవారు నట్టేట ముంచేసినప్పుడు గనక ఆయన నీకు దూరముగా వెళ్ళిపోయేంత చేతకానోడు కాదు. గుర్తించుకోండి. కాబట్టి ఈ దేవుడిని, అంటే నిన్ను ఏ విషయంలో కూడా రక్షించలేని చేతకాని దేవుడు కాదైనా, నిన్ను విడిచిపెట్టేవాడు కాదైనా, ఆయనకి ఎప్పటికది చేత కాదు. కాబట్టి నా దేవుడు అందరికి వచ్చింది, అందరూ చేస్తారు, అందరికి అలవాటు ఇది. కానీ నా దేవుడికి ఇది అలవాటు కాదు. అంటే దేవుడు బలహీనుడా? కాదు. మన బలహీనతలు ఎరిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. మనుష్యుల యొక్క మోసాలు ఎరిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి ఎప్పటికీ ఈ భూమి గతించిపోయేంత వరకు కూడా ఆయనకు ఒకే ఒక్కటి చేత కాదు. ఆయన ఆ విషయంలో చేత కాదు. ఆయనకి ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేవాడు కాదు. ఈ నా మాటలు దేవుడు మన వెన్నికడులు దీవించి ఆశీర్వదించును గాక.